స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి 1వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల అమలు తీరును వివరించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్న మంత్రి కందుల దుర్గేష్. ప్రత్యేక దక్షిణ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. రేణిగుంటలో స్వచ్ఛందర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకురాలు బొజ్జల రిషితారెడ్డి. నేలపట్టు పక్షి అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ మాస్టర్ ప్లాన్ పై అధికారులతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర సమీక్ష సమావేశం. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం. శ్రీకాళహస్తి పట్టణంలోని 1వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఏడాదిన్నర కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరాలను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. శ్రీకాళహస్తి పట్టణంలో 1వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఏడాదిన్నర కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. ప్రభుత్వం తొలి ఏడాది ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కావాలో కూడా, ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు కొన్ని సమస్యలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకుని రాగా సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వియ్యంపల్లి నందు వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో తెలుగుదేశం నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ కార్యక్రమాలు వివరించి ఏడాదిలో ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేస్తారో అనే అంశాలను కూడా ప్రజలకు వివరించామని, ప్రజలు ఈ కార్యక్రమానికి బ్రహ్మరథాలు పడుతూ హర్షాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజలు కొన్ని సమస్యలు తన దృష్టికి తీసుకొని రాగా ఆ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేశారు. సోలార్ డ్రైవర్ నాకు అన్ని సోలార్ కావాలని వీలకొండ పెట్టించాను అన్న. ఇప్పుడు నేను కొత్తగా సిస్టమ్ పెడుతున్నాను. కాళహస్తిలో ఎవరు కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. పైన మీరు షీట్లు పెట్టుకోవాలా, సూర్యుడు ఉత్పత్తి చేస్తుంది, మీకే డబ్బులు మిగులుతాయి. అది నేను చెప్తాను అందరికి. ఇంకొక 4 రోజులు స్టార్ట్ అవుతుంది. బొజ్జల సుధీర్ నాయకత్వం, బొజ్జల సుధీర్ నాయకత్వం, బొజ్జల సుధీర్ నాయకత్వం. అగ్గిపెట్టి పర్లేదు కానీ వదిల్లాలే వదిల్లాలే. జోహార్ డియర్ అంబేద్కర్, జోహార్ డియర్ అంబేద్కర్. ఈ మంచి మంచి చేసుకోకుండా ఈ సాకులు అడిగిపోయి చూస్తే కష్టాలు. అవునండి, ఓకేనా? అందరూ ఓకేనా? అదే పట్టుకోండి, అది ఎక్కువ అక్కడ పెట్టుకోండి. డైరెక్ట్ గా తప్పటి కొట్టండి అందరూ. మీరు అది అడుగు పెట్టుకుంటారు. నువ్వు వదిలేసి నువ్వు కింద తప్పటి కొట్టండి. మంచి నీళ్ళు ఇస్తాను అప్పుడు మీకు చేస్తారు. బయట బిందులు లేవు, బయట పెట్టాలా?
ఫోటో తీసుకోండి. వాటిలో వాళ్ళందరూ గ్రీన్ ప్యానల్ ఎందుకంటే వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ బ్రహ్మాండంగా వాడుతూ నేను నిజంగానే దినం ప్రతిరోజు కూడా నేను గ్రీన్ ప్యానల్ రుణపడిపోతున్నాను. కళాశాల వాళ్ళు కానీ నేను కానీ మీరు నిజంగా పెద్ద మనసు చేసుకుని మీరు ఈరోజు చేస్తుంటే డెఫినెట్గా ఈ వీడియోస్ అన్ని మీ వల్ల అండ్ ఆయన హిందీయా తెలుగా గ్రీన్ ప్యానల్ ఈస్ట్ ఆర్ వెస్ట్ గ్రీన్ ప్యానల్ ఇస్ ద బెస్ట్. ఐ వాంటెడ్ ఇట్ టోల్డ్ అండ్ ఎస్పెషల్లీ టు the main head of Green Panel. I am thanking you so much, sir, as MLA. I am proud that you have keeping this company in Kalahasti and you are being serving like anything. You are using like CSR funds like anything in Kalahasti. We are really obliged that the company is here. Anything more you need from us, we are there to serve you. And also the way you are using CSR funds, we are all of Kalahasti is thankful to you because you are giving पीने का पानी दे रहा है और घर दे रहा है और आंगनवाड़ी स्कूल दे रहा है. आपको बहुत बहुत धन्यवाद है सर. डेफिनेटली दिस वीडियो शुड रीच टू యువర్ కంపెనీ హెడ్ అండ్ ఇవన్నీ చేసిన దానికి బాలాజీ గారికి మీతో పాటు ఇంకోసారి మణికంఠ కూడా బ్రహ్మాండ ఇద్దరు కలిసి చేస్తుంటారు. ఇచ్చిన దానికి నిజంగా బాలాజీ గారికి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే సిఎస్ఆర్ యాక్టివిటీస్ అని చేసేది బాలాజీ గారు కాబట్టి తప్పకుండా గ్రీన్ ప్యానల్ వాళ్ళకి మరీ ముఖ్యంగా చేస్తున్నాను. ఇంకా కూడా వాళ్ళు ఎంత శక్తి ఉంటే దేవుడు ఇంకా ఒక 5 లక్షలు పెట్టి రిపేర్ చేసినారు, రెడీ చేసినారు కొత్తది. సో 5 లక్షలకి మీకు 100 రెట్లు రావాలి దేవుడి దేవాలి అని చెప్పి కోరుకుంటూ ఇలానే మీరు అందరు కళాశాల అందరూ సాయం చేయాలి పేదవాళ్ళకి అని చెప్పి కోరుకుంటూ ఇంకా ఓపెన్ చేయాలి కదా నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయాలి ఇమీడియట్ గా ఇచ్చేస్తాను. ఫస్ట్ నీకే ఓకేనా హ్యాపీ ఫస్ట్ నీకే ఇంతకుముందు మాట్లాడుతున్నారు ఫ్రంట్ ఉన్నాడు అన్న వచ్చే నెల 15 లోపల అందరూ అప్లై చేసుకోండి. ఈ రోజు అప్లై చేసుకోండి. ఎవరికైతే ఇళ్ళ స్థలం లేదో 3 సెంట్లు భూమి ఇస్తామో ఎంజాయ్మెంట్ పట్టాలి. ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ కమిషనర్ అనిల్ చంద్రపునీత్ కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి స్వామివారిని దర్శించుకున్నారు. వారిని దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ మోహన్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి సతీమణి రిషితారెడ్డి రేణిగుంటలో పర్యటించారు. పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లాలోని మొట్టమొదటిసారిగా రేణిగుంట పంచాయతీలో తోపుడు బండ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. రేణిగుంట గ్రామ పంచాయతీలో చెత్త సేకరణ కోసం కొత్తగా కొనుగోలు చేసిన 30 తోపుడు బండ్లను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రిషితారెడ్డి మాట్లాడుతూ 250 ఇండ్లకు ఒక తోపుడు బండ్లని ఏర్పాటు చేసి పారిశుద్ధ్య లోపం లేకుండా రేణిగుంటను అభివృద్ధి చేశామని అన్నారు. అనంతరం బీసీ హాస్టల్ తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడటం, విద్యార్థులు క్రీడా సామాగ్రిని అడగ్గా త్వరలోనే ఎమ్మెల్యేతో మాట్లాడి ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలోని పంచాయతీ ఈవో మాధవి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవి, సాయి, తెదేపా పట్టణ అధ్యక్షులు మెహబూబ్ బాషా, మండల ఉపాధ్యక్షులు చెంగారెడ్డిపల్లి సూరి, క్లస్టర్ ఇన్ఛార్జి రవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వర్క్ జరుగుతుంది. ఈ తలుపులు, కిటికీలు, మెష్లు రీప్లేస్ చేస్తున్నాం మేడం. మొత్తం రీప్లేస్ చేస్తున్నాము.
ఆనన పద్మాకం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ओम सकल इच्छा घोष भानुकोटि प्रकाश नित्य कल्याण परम परोत्तरोत्तराभिवृद्धिर्भूयाय भवन्तो महान्तो ये गृह्णन्तु ब्रह्मण्यो राधाधार्मिकोऽस्तु देशो यमङ्गलानि सन्तु उत्तरोत्तराभिवृद्धिरस्तु सकल कल्याण समृद्धिरस्तु. ఓకేనా? ఓకే ఓకే. అక్క ఒకసారి చూడండి అక్క. చూడండి. ఏం చూస్తారు మండల అధ్యక్షులు ఉపాధ్యక్షుడిగా నేను టెంకాయ సర్పంచ్ గారు ఫోటో సర్పంచ్కి జై. నమస్కారం. ఈరోజు రేణుగుంట పంచాయతీలో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా స్వచ్ఛ ఆంధ్ర దాన్ని తీసుకొని తోపుడు బండ్లు పెట్టినారు వేస్ట్ గార్బేజ్ కలెక్షన్ కోసము. సో ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళి ప్రతి ఇంటికాడ గార్బేజ్ కలెక్ట్ చేస్తున్నారు. సో ప్రజలకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గార్బేజ్ రోడ్ పైన పడేకుండా ఈ గ్రీన్ అంబాసిడర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సెపరేట్ గా డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ గా వేరు చేసి వాళ్ళు నేర్పిస్తారు దాన్ని కొన్ని రోజులు ఎట్లా చేయాలని వేరు చేసి ఇస్తే బాగుంటుందని. మీకు కూడా చుట్టుపక్కల దోమలు ప్రాబ్లం, కుక్కల ప్రాబ్లము, పందుల ప్రాబ్లం లేకుండా కూడా ఉంటుంది. మీ ఏరియా కూడా మీరే క్లీన్ గా పెట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళకి మీరేయండి. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల గవర్నర్లోని ఉన్న ఎస్సీ హాస్టల్లో శ్రీకాళహస్తి న్యాయమూర్తుల ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. న్యాయవాది నాగేశ్వరరావు ప్రజ్ఞశ్రీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మహిళా చట్టాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల గవర్నర్లోని ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో శ్రీకాళహస్తి న్యాయమూర్తుల ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. న్యాయవాది నాగేశ్వరరావు ప్రజ్ఞశ్రీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మహిళా చట్టాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. విద్యార్థినులకు ఎటువంటి సహాయం కావాలన్నా, సలహాలు కావాలన్నా శ్రీకాళహస్తి న్యాయస్థానం నందు సంప్రదిస్తే వారికి కావాల్సిన సలహాలను, న్యాయాన్ని తమ న్యాయవాదుల ద్వారా న్యాయమూర్తికి తెలియజేసి విద్యార్థినులకు అమూల్యమైన సలహాలు, వారి సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారు విద్యార్థినులకు తెలియజేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామి వారి అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర్, గురుకుల్, మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేల జలాలు, కందిపూడి, పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతోటి కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి దీపధూప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాలు నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని శ్రీకాళహస్తీశ్వర సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ నామస్మరణతో మారుమోగింది.
పారిశ్రామికవేత్త మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. వీరిని ఆలయ అధికారులు మరియు కూటమి నాయకులు దక్షిణ గోపురం వద్ద నుంచి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. వీరిని ఆలయ అధికారులు మరియు కూటమి నాయకులు దక్షిణ గోపురం వద్ద నుంచి వేద పండితుల పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వాగతం అనంతరం ప్రత్యేక స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాట్లు ఆలయ అధికారులు నిర్వహించగా జ్ఞానప్రసూనంబ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకున్న పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు దర్శనానంతరం గాలి జనార్దన్ రెడ్డి మరియు వారి కుటుంబీకులను మృత్యుంజయ ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, విఆర్ఓ రవి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఖాదర్, తెలుగుదేశం నాయకులు దుర్గా ప్రసాద్ ఉన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. వీరిని ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాట్లు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. వీరిని ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయ ఆలయ ప్రాంగణం నందు మంత్రి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులను వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అధికారులు అందజేశారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తున్న నిధులతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కూటమి ప్రభుత్వం యొక్క పేరు ప్రఖ్యాతలు మరింత పెంపొందించుకునే విధంగా గత పాలకుల పాలనతో ఆంధ్రప్రదేశ్ను నమ్మే స్థితిలో ఇతర దేశాలు లేవని, ఇతర దేశాల నమ్మకాన్ని సంపాదించుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన విజయవంతం కావాలని శ్రీకాళహస్తీశ్వరుని కోరుకున్నానని తెలియజేశారు. శ్రీశైలం, కాణిపాకం, తిరుపతిలో ఉండే అటవీ ప్రాంతాలను కూడా జలపాతాలను, వాటి సౌందర్యాన్ని ప్రజలు ఆస్వాదించే విధంగా ఈ ప్రాంతాలన్నింటినీ పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. ఆగస్టు నెల 1వ తేదీన గండికోట శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారని, 15వ తేదీన తిరుపతిలో ప్రైవేటు పరిశ్రమవేత్తలను ఏకం చేసి రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని జిల్లా కార్యదర్శి కొట్టే సాయి, కాపనాడు నియోజకవర్గం అధ్యక్షులు జనసేన కార్యకర్త గరికపాటి చంద్రశేఖర్, ఏఈఓ మోహన్, జేఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
సమేత కాళహస్తీశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. అద్భుతంగా ఈ ఆలయాన్ని గత పాలకులకు భిన్నంగా తీర్చిదిద్దినటువంటి స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి పొందే విధంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. ముఖ్యంగా అమ్మవారిని కానీ ఆ పరమేశ్వరుని కానీ నేను ప్రార్థించింది ఒకటే, ఇవాళ ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడానికి, అదేవిధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాలలో రంగరించి ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఈ కూటమి ప్రభుత్వ ప్రయత్నం సఫలీకృతం కావాలని, ఏ బ్రాండ్ ఇమేజ్ని అయితే మనం కోల్పోయామో గత పాలనలో, ఆ బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ మనం సాధించుకునే విధంగా ఇవాళ ఆయన ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు సింగపూర్ పర్యటన కూడా వెళ్లారు. అది కూడా సంపూర్ణంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా వేడుకున్నాను. శ్రీకాళహస్తిలో సరస్వతి శిశుభాయ్ మున్సిపల్ ప్రభుత్వ పాఠశాల మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో డాక్టర్లు, విద్యార్థులకు వివిధ మెడికల్ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని సరస్వతి శిశుభాయ్ మున్సిపల్ ప్రభుత్వ పాఠశాల మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో డాక్టర్లు, విద్యార్థులకు వివిధ మెడికల్ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బృందాదేవి, తల్లిదండ్రులు, కమిటీ చైర్మన్ శివ మాట్లాడుతూ ఎంజీఎం ఆసుపత్రి వారు ఎలాంటి మెడికల్ క్యాంపు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు వారి యొక్క ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన తెలియజేయడం మంచి కార్యక్రమం అన్నారు. అదేవిధంగా నేడు మెడికల్ క్యాంపుల నందు విద్యార్థులకు డెంటల్ మరియు వివిధ శాఖల డాక్టర్లు పాల్గొని విద్యార్థులకు పలు పరీక్షలు నిర్వహించారని తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించడం ద్వారా కూడా పేద విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతాయని సంతోషం వ్యక్తం చేశారు. ఒక్కొక్క పన్ను జరుగుతూ వచ్చేసిందంటే పోవడము, గమ్స్ అంటే చిగుళ్ళలోంచి మనకు రక్తం రావడము అలాంటివి జరుగుతుంటుంది. సో ఎవ్రీ డే టూత్పేస్ట్లు వచ్చున్నాయి. ఏది అంటే మీకు అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా ఇది వాడండి అది వాడండి అని చెప్తుంటారు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ప్రకారం మీ ఇష్టం ఏ టూత్పేస్ట్ అయినా తీసుకోండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే బ్రషింగ్ అనేది బాగా చేయాలి. 5 కడుపు నొప్పి లేకపోతే వామిటింగ్ అలాంటి ఏమైనా సమస్యలు ఉంటే సార్ దగ్గరికి వెళ్ళండి. మీకు చూసి టాబ్లెట్స్ అన్నీ కూడా ఇస్తారు. ఎవరికైనా సమస్య ఉంటే చేసి జనరల్ సమస్య కడుపు నొప్పి ఇలాంటివి ఏమన్నా అపాయాలు ఎవరు ఉంటే చేశాము. ఇది పిల్లలందరికీ ఆరోగ్యపరంగా సూచనలు, సలహాలు ఇవ్వడం కోసము హాస్పిటల్ వారి చేత పీడియాట్రిక్స్ డాక్టరు, గైనకాలజిస్టు, అలానే కార్డియాలజిస్ట్ సారు, జనరల్ ఫిజిషియన్ సార్లు, డెంటిస్ట్ మేడం వచ్చి కొన్ని మందులు, పిల్లలకు సలహాలు, సూచనలు, ఆరోగ్యపరంగా వారు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అలానే పుబర్టీ స్టేజ్ లో మెనిస్ట్రువల్ హైజీన్ గురించి అమ్మాయిలకి ప్రత్యేకంగా మేడం గారు తగిన సూచనలు ఇచ్చారు. అలానే వారి ఆరోగ్య సలహాలు కూడా ఆరోగ్యపరంగా వారికి జాగ్రత్తలు చెప్పారు. అలానే కొంత మేరకు పిల్లలకు కూడా మందులు ఇవన్నీ అందివ్వడం జరిగింది. చెక్ చేయించి వాళ్ళకి ఉచితంగా మాత్రలు ఇటువంటివి ఇచ్చి పిల్లల యొక్క సమస్యలను, పర్సనల్ ప్రాబ్లమ్స్ చూపించుకోవడానికి తనిగా అర్చన మేడం గారిని ఏర్పాటు చేసి పిల్లలు ఇట్లా టీచర్లకి చెప్పుకోకుండా ఉంటా ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వాళ్ళని అర్చన మేడం దగ్గరికి ప్రైవేట్గా తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలను మేడం గారు పరిష్కరించి వాళ్ళకి తగిన సలహాలు ఇస్తూ వాళ్ళకి మంచి చేస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇటువంటి క్యాంపులు నిర్వహించడం పిల్లలకి చాలా సంతోషంగా ఉంది.
నేలపట్టు పక్షి అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్కు సంబంధించినటువంటి జోనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సంబంధిత అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. నేలపట్టు పక్షి అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్కు సంబంధించిన జోనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సంబంధిత అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, అటవీ సంరక్షణ అధికారి సి సెల్వం, IFS DFO వివేక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోని అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతౌల్యం సాధించడానికి అన్ని శాఖల సమన్వయం అత్యంత అవసరమని అన్నారు. ఈ ప్రక్రియలో ప్రజల జీవనోపాధి భద్రత మరియు భవిష్యత్తు తరాల కోసం ప్రకృతి పరిరక్షణ రెండూ ముఖ్యమైనవి. ప్రతి శాఖ తమ పాత్రను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని తెలిపారు. జిల్లా యంత్రాంగం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అటవీ సంరక్షణ అధికారి మాట్లాడుతూ జోనల్ మాస్టర్ ప్లాన్ అనేది పర్యావరణ పరిరక్షణకు మరియు స్థానిక అభివృద్ధికి మార్గదర్శక పథకంగా నిలవాలని తెలిపారు. ఇది కేవలం వ్రాతపూర్వకంగా మాత్రమే కాకుండా భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యతగా పరిగణించాలన్నారు. దీనిపై అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాత్రి వేళల్లో తాళాలు వేసిన ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడే ముఠాను తిరుపతి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అని SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. పుత్తూరులోని నిందితులను పట్టుకున్నామని, నిందితుల నుంచి 20.40 లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ముఠా సభ్యులు రాత్రి వేళలో చంద్రగిరి, పుత్తూరులలో దొంగతనాలకు పాల్పడేవారని, తాళాలు వేసిన ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేసేవారన్నారు. చాకచక్యంగా నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. తిరుమల శ్రీవారిని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు హీరో కిరీటి కూడా స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తాను హీరోగా నటించిన జూనియర్ మూవీ విజయవంతం కావడంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమల వచ్చినట్లుగా హీరో కిరీటి వెల్లడించారు. చిన్నప్పటి నుంచే తన అభిమాన హీరోలు పునీత్ రాజ్ కుమార్, జూనియర్ NTR స్ఫూర్తితో సినీ రంగ ప్రవేశం చేశానని కిరీటి వెల్లడించారు. తన కుమారుడే తొలి సినిమా విజయవంతం కావడంపై గాలి జనార్దన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. బటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి 1వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల అమలు తీరును వివరించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్న మంత్రి కందుల దుర్గేష్. ప్రత్యేక దక్షిణ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. రేణిగుంటలో స్వచ్ఛందర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకురాలు బొజ్జల రిషిదారెడ్డి. నేలపట్టు పక్షి అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ మాస్టర్ ప్లాన్ పై అధికారులతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర సమీక్ష సమావేశం. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.